శివబాబు ఎలా ఉన్నావయ్యా? నేను బానే ఉన్నాను మేడం. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేటయ్యా? నేను అర్జెంటుగా దేవస్థాన్ని కలవాలి మేడం. ఏంటిది పార్వతి? పెద్దబాబు గారు ఘాట్లేసినది, మీరు గదిలోకి వెళ్ళండి. సరే సరే, శివ వస్తే నా రూమ్కి రమ్మని చెప్పు పార్వతి. అట్టగే అట్టగే పెద్దబాబు గారు. అదేంటయ్యా, జైలుకు వెళ్ళావని దీప్తి తిండి తిప్పలు లేకుండా నీరసంతో గదిలో పడుంది. నువ్వు రాగానే దాన్ని పలకరించకుండా పెదబాబుతో మాట్లాడతానంటావేంటి? సరే, దీప్తిని పలకరించి వస్తాను మేడం. ఎక్కడుంది? లోపల గదిలో ఉంది, పద. ఆ. అబ్బబ్బబ్బా, ఈ పార్వతి ఏం చేసిందో ఏంటో, హాల్లో అంతా ఒకటే ఘాటు. దీప్తి, తినకపోతే చస్తావా? అన్నం నీళ్లు మానేసిందని చెప్పారు. బానే ఉంది కదా మేడం. ఎక్స్క్యూజ్ మీ శివ. ఏం చేసావు చంద్రమ్మా? అలా పడిపోయాడు. ఓరి దేవుడు, నా మొగుడిని చంపేసినారు. అరవకు, నీ మొగుడేం చావలేదు, మూర్చపోయాడంతే. దేవాని కలవకూడదన్నా, అఖిలాంటికి పార్వతి లవ్ స్టోరీ తెలియకూడదన్నా శివ ఇక్కడ ఉండకూడదు. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? మీ పెదబావ దేవ శివ ఏమైపోయాడా అన్న కంగారులో కాల్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి లేరని చెప్పు. వెర్రిదానా, అలా చెప్తే ఉన్నాడనే కదా. దీప్తి, ఏంటిది? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నాకేడు తెలియదు బాబా. భవానంతా చంద్రముఖి ఇక్కడ కట్టేశారు. డబ్బులు ఇస్తారట్లే. చిరాకు పడకు శివ, నీకే ఇబ్బంది ఉండదు. స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి నీ భార్య కూడా ఇక్కడే ఉంటుంది. నీకేది కావాలంటే అది అడుగు, నీకు అందుబాటులో ఉంటుంది. నాకు ఫోన్ కావాలి, అర్జెంటుగా దేవసార్తో మాట్లాడాలి. ఆశ దోశ అప్పడం వడ, కరెక్టేనా దీప్తి? కరెక్టే, కానీ అలా కాదు. ఆశ దోశ అప్పడం వడ. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలి. నన్ను వదిలేయండి. నీ మొగుడు కూడా అమాయకుల్లా ఉన్నాడే. ఒరే శివ, చేతులు కట్టేసి కుర్చీలో కూలదోశాక ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? చూడు మిస్టర్ శివ, నువ్వు దేవాని కలవకూడదు, మాట్లాడకూడదు. ఇలా ఎన్నాళ్ళు ఏం సాధించాలని చెప్పండి. పెద్ద పెద్ద లక్ష్యాలంటే ఏమీ లేవు. ఫస్ట్ దేవా చేత్తో 3 ముళ్ళు వేయించుకోవడం, వెనకాల 7 అడుగులు వేయడం, ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడం, ఇంతే. నీవన్నీ పిచ్చికలలు, అవి ఎప్పటికీ నెరవేరవు. నీ భార్య ఎదురుగా నిన్ను కొట్టకూడదని వదిలేస్తున్నాను, లేదంటే చెంప పగిలేది. దేవాసార్కి నేను చెప్పకపోయినా అఖిలాండేశ్వరి మేడం గారికి దేవాసార్ ప్రేమించేది పార్వతినేనని తెలిసే రోజు చాలా దగ్గరలోనే ఉంది. తెలియనివ్వను. నిన్నడ్డుకుంటే ఆట సాగుతూనే ఉంటుంది. ఈలోపు నేను ఆ ఇంట్లో తిష్ట వేస్తాను. మనకి ముష్టేస్తారండి, కోట్లు ఇస్తానంది. నీకు బుద్ధుందా? ఈవిడితో చేతులు కలిపితే మన ప్రాణాలు పోతాయే. అవునా చంద్రమ్మ? మీ ఆయన నిన్ను భయపెడుతున్నాడంతే, కంగారు పడకు.
కావలసినంత క్యాష్ తీసుకో. అంతకన్నా ముందు మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ సరికొత్త గెటప్లో వస్తా. అయ్యో అరే ఏంటి చిన్న బాబు, సంతకెళ్ళావా ఏంటి? వెళ్ళినా సరుకులు తీసుకొస్తాడు గాని ఇన్ని పిల్లోస్ ఎందుకు తీసుకొస్తాడు? ఏయ్ పార్వతి, చెప్పండి చిన్నమ్మ గారు. పెదబాబు గదిని మాత్రమే శుభ్రం చేసి అలంకరిస్తావా? చిన్నబాబు రూమ్ లో ఏమేం కావాలో చూడవా? ఎందుకలా అలర్జీ వచ్చిన కోతులు అరుస్తావు? రే, ఇవన్నీ ఇప్పుడే కొనుక్కు రాకపోతే ఏంటంట? ఐశ్వర్య కోసం బ్రో. సిన్బాబ్ గారు, ఏంటి చిన్న బాబు, ఈ పిల్లోలన్నీ ఐశ్వర్య కోసమా? ఎందుకయ్యా, తల కింద పెట్టుకోడానికా లేదంటే కడుపొచ్చినట్టు పొట్ట మీద పెట్టుకోడానికా? భవానీ, అమ్మా, నీకు అసలు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? కడుపుతో ఉన్న కోడలతో ఇలాగ మాట్లాడతారా? అదేం లేదక్క, గబుక్కున నోరు జారాను. నువ్వు పిచ్చిదానిలో మాట్లాడినా క్షమిస్తూ వచ్చాను. పుట్టబోయే ఈ ఇంటి వారసుల మీద జోకులేస్తే సహించని చెప్తున్నాను. నువ్వు మనసులో పెట్టుకొని మాట్లాడతావో లేకపోతే మైండ్లో ఏం పెట్టుకోకుండా మాట్లాడతావో అర్థం కాదు భవానీ. దాని ఉద్దేశం ఏంటో తెలిసిపోతుందన్న. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆంటీ. అసలు నువ్వు ఎవరో మాకు తెలీదమ్మా. ఆంటీ పుట్టినరోజు నాడు పుట్టిన అదృష్టవంతురాలు అంకుల్. నీ పేరేంటమ్మా? నీలాంబర ఆంటీ.